ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించి పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను హైటెక్ ఆర్టీసీ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆర్టీసీ అధికారులు కూటమి నాయకులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో నూతనంగా సీలింగ్ ఫ్యాన్లు, ఇనుప కుర్చీలను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులు రాకపోకలపై ఆర్టీసీ అధికారులను మర్రెడ్డి శ్రీనివాస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిపిటిఓ ఆర్టీసీ డిపిటిఓ శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, మర్రెడ్డి శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, కూటమి నాయకులు సురవరపు సురేష్, కొండెపూడి ప్రకాష్, సురవరపు సుబ్బారావు, మొరాలశెట్టి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణం అనేది సురక్షితమైన ప్రయాణం. ఈ పిఠాపురం ఆధ్యాత్మికంగా ఎంతో పేరు పొందిన పట్టణం. అదేవిధంగా పిఠాపురం 101 క్లాస్ వస్తుంది. మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి జనాలు వస్తారు. అందువల్ల ఆర్టీసీ యాజమాన్యం నేను కోరేది మరిన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ భక్తులుగా అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ సౌకర్యాలు లేని గురించి మా శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి ఆదేశానుసారం ఈవేళ ఈ డిఎం గారు, డిపో మేనేజర్ అంతా కూడా రావడం జరిగింది. తొలి దశలో ఇక్కడ 6 ఫ్యాన్లు వేశారు. అదేవిధంగా ప్యాసింజర్ సౌకర్యాలతో 36 సీట్లతో ఉన్నటువంటి ఇంజిన్ కూడా వేయడం జరిగింది. తదుపరి ఇక్కడి నుంచి 19 లక్షలు 9 లక్షలతో ప్రపోజల్ పంపడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ఆమోదించే ఆఫర్ కూడా పొందుతుంది. ఇక్కడ అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఈ ఆగస్టు 15 నుంచి ఈ మహిళల దాకా ఫ్రీ బస్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. వారు చెప్తున్నట్టుగా 50 గవర్నమెంట్ పాలసీ చేసింది. ఇక ఆర్టీసీలో ఇండక్షన్ ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయి. ఓన్లీ ప్రతి బస్సు కూడా ఎలక్ట్రికల్ బస్సే ఉంటుందని వారు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మీరు వచ్చిన రీప్లేస్మెంట్ ఎல்லாம் కూడా మేము కొన్ని ప్రాంతాలకి బస్సులు తిప్పమని అడిగాం. అవన్నీ కూడా ఈ పల్లె వెలుగు అని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ 33 సంవత్సరాలకి కళ్యాణ మండపానికి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. మన పట్టణ వాసులకి అందరికీ కూడా ఈ కళ్యాణ మండపం కూడా 15 అంటే 13 కదా, 15 సంవత్సరాలు అది కూడా అందుబాటులోకి వస్తుంది. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా మన శాసనసభ్యులు కళ్యాణ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వారి ఆదర్శానుసార కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కూడా ఈ కార్యక్రమం జరిగింది. అదే దేశంలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టింది. అదే ఇప్పటివరకు ఆశ్చర్యం నాకు ఎవరు కంట్రోల్ చాలా సంతోషం. అదే తప్పకుండా అలాగే మరి ఎట్లా అన్నారంటే బుద్ధి కూడా అది కూడా కొంచెం ప్రయాణికులకు అందుబాటులో చేయండి. క్యాంటీన్ సదుపాయం ఉందండి. దాన్ని బట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ